జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ రోజు కరీంనగర్ పురవీధుల్లో జగన్నాథ్ రథయాత్ర బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో భక్తియుత ధార్మికంలో హిందూ సమాజం చాలా సంతోషం. ఇంత గొప్ప యాత్రలో శక్తివంతమైన యాత్రలో నేను హలో ఆ స్వామివారి దర్శనం మీ అందరి దర్శనం కావడం చాలా అద్భుతంగా భావిస్తున్నాను. ఇవాళ పూరిలో జగన్నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత దేశ వ్యాప్తంగా అనేక జిల్లాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ జగన్నాథ్ యాత్ర చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇది నాలుగవసారి కరీంనగర్లో ఈ యాత్ర జరుగుతున్నది. నేను గతంలో కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. బట్ మనందరం కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, అందరి క్షేమం కోసం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ హిందూ సమాజం ఎటువంటి పరిస్థితిలో ఉంది, హిందూ సమాజం మీద ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయో పెహల్గాం సంఘటన తర్వాత అందరూ చూశారు. మతం పేరు చెప్తూ హతమార్చిన విషయాన్ని మన హిందూ సమాజం గుర్తించాలి, ఐక్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాని తర్వాత ఆ జగన్నాథుడి యొక్క ఆశీర్వాదంతో మన సైనికులందరూ కూడా సింధూర్ ఆపరేషన్ తో ఉగ్రవాదుల స్థావరాలను ఏ విధంగా మనం చిత్రీకరిస్తామో అందరూ చేస్తాం. కాబట్టి కేవలము యాత్రలో పాల్గొనడము, నేను బాగుండాలి, నా కుటుంబం బాగోలే, నా వ్యాపారాలు బాగా సాగాలి, నేను ఆరోగ్యంగా ఉంటుందని కోరుకోవడం మంచిది కాదు. అది హిందువుల యొక్క ఆలోచన కాదు. నిజమైన హిందువులు అందరూ కూడా నేను బాగుండాలి, నా సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్న వాళ్ళే నిజమైన హిందూ. మనం కేవలం ఇలా పెట్టుబడి నామాలు పెట్టుకొని జగన్నాథ్ యాత్రలో మన స్వార్థం కోసం, మన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉన్నాయి. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ ధర్మరక్షణ జరగాలి, ఈ ధర్మానికి ఆపద వస్తే హిందూ సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను హిందువులు నా దేవుడి కోసం, నా ధర్మం కోసం, నా సమాజం కోసం తప్పకుండా ముందుకు వస్తానని చెప్పి ఆలోచించినటువంటి ఆ వ్యక్తులకు మాత్రమే, ఆ భక్తులకు మాత్రమే ఆ దేశం బాగుండాలి, ఈ ధర్మరక్షణ జరగాలి, ఈ ధర్మానికి ఆపద వస్తే హిందూ సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను హిందువులు నా దేవుడి కోసం, నా ధర్మం కోసం, నా సమాజం కోసం తప్పకుండా ముందుకు వస్తానని చెప్పి ఆలోచించినటువంటి ఆ వ్యక్తులకు మాత్రమే, ఆ భక్తులకు మాత్రమే ఆ జగన్నాథుడి యొక్క కరుణా కటాక్షాలు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకొని తప్పకుండా ఇద్దరు ఒక ప్రకృత వాతావరణంలో ఈ యాత్రలో పడవడం చాలా సంతోషం. మీ అందరూ కూడా ఆ జగన్నాథుని ఆశీర్వాదం ఉందని చెప్పి, దాంతో పాటు ఈ జగన్నాథ స్వామి యొక్క దేవాలయాన్ని కరీంనగర్లో భక్తులందరి యొక్క కోరికలకు నిర్మించాలని చెప్పి ఎంత సంకల్పం తీసుకుంటున్నామో మీరందరూ కష్టపడి ఇష్టపడి గెలుచుకుని పార్లమెంట్ సభ్యులుగా
మీరందరూ కష్టపడి నన్ను గెలిపిస్తే ఆ నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. కాబట్టి మీ అందరి మంచిని మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపదన్నా మీకు అండగా వ్యక్తిని. కాబట్టి మీరు కష్టపడి గెలిచింది కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఆ జగన్నాథుడు యొక్క దేవాలయాన్ని కరీంనగర్లో నిర్మించడం అనేది సంతోషం. దానిలో తప్పకుండా నా భాగస్వామ్యం ఉన్నది. తప్పకుండా నేను కూడా మీ అందరితో పాటు కష్టపడి నిర్మాణంలో భాగస్వామ్యం ఉంటాను. కరీంనగర్లో చైతన్యపురంలో మహాశక్తి దేవాలయం కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చి ఆ అమ్మవారి కటాక్షలతో ఏ విధంగా ముందుకు సాగుతున్న అందరూ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ తల్లి అమ్మవారి మహాశక్తి దేవాలయాన్ని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతున్న విశ్వాసం నమ్మకం హిందూ సమాజంలో నేను ఈ స్థాయికి పోయినంటే ఎవరు ప్రశాంతంగా అందరూ ఆశీర్వాదం ముందుకు సాగాలంటే నాకు తల్లి ఆశీర్వాదమే ఆ మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదం మాత్రమే ఇలా ప్రశాంతంగా ధర్మ సేవ సమాజ సేవ దేశ సేవ చేసే అవసరం నాకు వచ్చింది. దాంతో పాటు ఈ జగన్నాథుడు దేవాలయాన్ని తప్పకుండా ఈ జగన్నాథుడు దేవాలయాన్ని కళ్యాణంలో నిర్మించడానికి తప్పకుండా చెప్పి అందరినీ తెలియజేస్తూ ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి మీ అందరూ కూడా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను ఆయన ఆరోగ్యంతో చెప్పి మీ కష్టాలను దుర్పై మీరు జగన్నాథుని యొక్క కోరికలో ఆ కోరికలను తీరాలని ఆ స్వామివారి ఆశ్రమం అందరికీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ సెలవుతున్నాను. జై శ్రీరామ్. బయటికి మేడం 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 అయిపోలేదా మీరు
కృష్ణ కృష్ణ హరే హరే